ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి క్యాపిటల్ రీజియన్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే బిల్డింగ్ దగ్గర ఉన్నాం మనం. చూడండి, ఇది కొత్తగా విజయవాడ నుంచి కొత్త బిల్డింగ్లోకి మారింది. మన అమరావతి ప్రాంతంలో పూర్తయిన మొట్టమొదటి బిల్డింగు, పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించినటువంటి బిల్డింగ్గా చెప్తారు. ఇప్పుడు పండగ రోజులు కాబట్టి ఇదిగో ఇలా ఉన్నది, మీకు చూపిస్తా చూడండి. ఒకసారి జై హింద్ అనుకోవాలన్నమాట. ఏపీసీఆర్డీఏ లోపల పనులు అంటే ఇది హాలిడే కాబట్టి మనము చూడలేదు. మందడం నుంచి లోపలికి అంటే మంగళగిరి లోపలికి వచ్చేసి ఉద్దండరాయిపాలెం ఇవి దాటుకుంటూ వస్తే ఇలా ఈ రోడ్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్ల మీద నుంచి వస్తే ఇలా లోపల పనులు జరుగుతున్నాయి. బట్ మనం ఏ పని మీద దీనికి రాలేదు కాబట్టి దీన్ని వర్ణించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం సిఆర్డీఏ ముందు ఇలా ఉన్నాం అనమాట గర్వంగా. ఇది సిఆర్డీఏ పనులు. ఇక్కడికే మన రైతులందరూ వచ్చి ఫ్లాట్ల కోసం కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కాంపిటేటివ్ అథారిటీకి సంబంధించి సమస్యలకు కానీ సిఆర్డీఏకి వస్తే పట్టించుకోవట్లేదని బాధపడేది కానీ, ఇంకోటి కానీ ఇదే బిల్డింగు. ఈ బిల్డింగ్లోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ నుంచే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా పూర్తవుతుంటాయి. ఇక్కడ నా ముందు అంటే మీకు ఇక్కడ కనబడుతుంది ఏ బ్లాకు, బి బ్లాకు, డి బ్లాకు కింద ఇక్కడ అంటే ఇప్పుడు ఒక సందర్శనీయ స్థలంగా ఐకానిక్ లాగా తయారయ్యేసరికి ప్రతి వాళ్ళు ఇదిగోండి నా వెనక కారులో వచ్చి దిగేసి చూసి వెళ్దాం అన్నట్టు. మేము ఇక్కడికి ఒక వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చాము. ఆ బైపాస్ అక్కడ ఎందుకు ఓపెన్ చేశారు అనే దానికి సమాధానం ఇప్పటిదాకా రాజకీయ నాయకులు కానీ, విశ్లేషకులు కానీ ఎవరు చెప్పాలి. నేను చెప్తాను ఇప్పుడు. సిఆర్డీఏ కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ ఏవైనా కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ బైపాస్ మీదుగా విజయవాడ కానీ, ఎయిర్పోర్టుకి కానీ, విజయవాడ అవసరం లేదంటే ఏలూరు, హైదరాబాద్కి కానీ వెళ్ళగలరు. సో ఏంటంటే ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేయటం. అలానే అట్ ద సేమ్ టైం ఈ రోడ్డు మీదుగా రావడంతో ఈ గ్రామాలలో మౌలిక వసతులతో పాటు వీళ్ళకి ఏమంటారు ఒక ఉపాధి కల్పన కార్యక్రమాలు. ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కడో చోట భోజనం చేయాలనుకుంటారు, ఆ హోటల్స్ ఏర్పడాలి. అలాగా ఒక మౌలిక సదుపాయాలు, ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఒక ప్రభుత్వం తరఫున ఏర్పాటు అనుకోవచ్చు. ఇది చుట్టుపక్కల భూముల రేట్లు కూడా పెరుగుతాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇది అది ఆ గార్డు కనిపిస్తున్నాడు కదా, అవి బ్లాక్ ఏ, బ్లాక్ బి అట్లా 3 బ్లాక్లు ఉన్నాయి. ఒకటైతే అటవీకి శాఖకు సంబంధించిన కార్యాలయం, ఇక 2 ఏమనేది మన వాళ్ళు కూడా చెప్పాల. ఇక్కడ విషయం ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కానీ వాటి గురించి బోర్డ్స్ కానీ ఏమైనా లేకపోయేసరికి ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి మనం అడిగినప్పుడు కూడా కొంతమంది చెప్పలేకపోయారు ఎక్కడ జరుగుతుంది అనేది. హైకోర్టుకి ఇంకా నీళ్లు తోడుతున్నారు అని చెప్పేసి మనం ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు. ఆయన చెప్పాడనమాట, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి అని చెప్పేసారు. సిఆర్డీఏ లోపలికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఏంటంటే ఇదే మనకి బ్యూరోక్రసీలో ఉన్న పెద్ద తలకాయ నొప్పి. ఏంటంటే వ్యక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు పర్మిషన్లు లోపలికి పంపించాలంటే 190 సాకులు, వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మనము ఇది ఒక సందర్శనీయ స్థలం కానీ దీని గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలి విజిటర్స్కి. ఇప్పుడు తెలంగాణలో ఈ సచివాలయం ఉంది, ఆ సచివాలయానికి అంత తొందరగా ఎవరిని వెళ్ళనియరు. ఎందుకు అంటే అదే కనపడని కొన్ని గోడలు కడతారు. ఆ గోడలు కట్టినప్పుడు ఏమవుతుందంటే దూరం అవుతుంది. బ్యూరోక్రసీ పెరిగిపోతే మన అనుకున్న లక్ష్యాలు నెరవేరచ్చు. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అతను వెళ్ళిపోయాడా, అది మనతో మాట్లాడతానన్న వ్యక్తి అంటే ఇటువైపు దారి చూపించాడు మాకు, హైకోర్టుకి ఎటువైపు వెళ్ళొచ్చు అనేది. ఇప్పుడు మనకు ఒక అంచనా వచ్చింది ఈ చుట్టుపక్కల ఎట్లా ఈ ఏమంటారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. ఎటు చూసినా కూడా మీకు నా వెనక చూడండి, ఎటు చూసినా తవ్వకాలు, ఎక్కడో చోట ఒక పని జరుగుతూ ఉంది. ఈ వెనక చూసినా మీకు ఈ బిల్డింగ్స్, ఈ క్యాంటీన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వరుసగా అలా జరుగుతూ ఉన్నాయి.
సిఆర్డి బిల్డింగ్ దగ్గరే ఉన్నాం కదా మనం. ఏపీ సిఆర్డిఏ. సో ఇంకొద్దిగా ముందుకు వెళితే ఈ కనబడుతుంది, ఈ కుర్రాడు బైక్ మీద ఉన్న కుర్రాడు దగ్గర కనుక మీరు చూస్తే ఇట్లా డైరెక్ట్గా వెళ్ళవచ్చు కొత్తగా కడుతున్న హైకోర్టు కానీ మరొకటి కానీ ఐకానిక్ బిల్డింగ్స్ దగ్గరికి. నేను వేలుపెట్టి చూపిస్తున్న చోట కూడా సమ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ వర్క్ ఏంటి అనేది వదిలిపెడితే ఈ చుట్టుపక్కలే అంటే నా వెనక కనపడుతున్న చోట కూడా రైతులకి ఫ్లాట్లు, అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ అంటారు కదా, అలాంటివి కూడా ఇచ్చారు. ఇచ్చిన రిజిస్ట్రేషన్స్ పూర్తి అవ్వటం, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తి అవ్వటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళు ఆశించినట్లుగా డెవలప్ చేసి ఇస్తే సో వాళ్ళు రియల్ ఎస్టేట్కి ఇవ్వటం కానీ లేదంటే వాళ్ళే ఉంచుకోవటం కానీ ఇట్లా రకరకాల పనులు అయితే జరుగుతాయి. ఇది సిఆర్డిఏ ఒక కీలకమైన శాఖగా మార్చారు. ఈ సిఆర్డిఏ కనుక లేకపోతే రాజధాని అనేదాన్ని చాలా ఈజీగా మార్చి ఉండేవాళ్ళు అంతకుముందు నిజంగా మార్చాలనుకుని ఉంటే. ఈ సిఆర్డిఏ యాక్ట్ పాస్ కావాలంటే మండల్లో కూడా పాస్ కావాలి. మండల్లో కూడా పాస్ కాలేదు కాబట్టే, అంటే అప్పట్లో టీడీపీకి బలం ఉంది కాబట్టి అప్పుడు అది జరిగింది. సరే, అదంతా చరిత్ర. ఇప్పుడు చరిత్ర ఏంటంటే ఇదిగోండి నా వెనక ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. చూడండి ఏ స్థాయిలో జరుగుతుంది. అవన్నీ ఆపుదాము, మాట్లాడతారేమో. మాస్టారు సరే మళ్ళీ చెప్పండి, ఎలా ఉందో మీకు ఈ ఏరియాలో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మీరేం చేస్తారు? పేరు చెప్పండి. నా పేరు రాము అండి. రాము, రైట్. ఎక్కడ ఉంటారు? మందడం సొంత ఊరు మందడం. అట్టిపళ్ళు అమ్ముతారు. ఓకే. అట్టిపళ్ళు విజయవాడలో అమ్ముతారు. ఓకే. మీకేమన్నా ల్యాండ్ ఇక్కడ ఇచ్చారా మీరేమన్నా? మాకేం లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. రాజధాని రైతులకు కూడా ఫ్లాట్లు చేయటం కానీ వర్క్ బాగానే జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ ఎటు చూసినా మేము వస్తుందారిలో కనిపించినాయి. ఎటు చూసినా ఏదో పని జరుగుతూనే ఉంది అన్ని చోట్ల. ఈ రాజధాని ఫస్ట్ పోలింగ్ తీసుకున్న 29 గ్రామాలు మొత్తం బాగా వర్క్ రాత్రి పగలు అదే చూసి బాగా చేస్తున్నారు. అంటే ఇవి కాకుండా అంటే మనం చెప్తే వాళ్ళు చేస్తారని కాదు, కానీ ఏదైనా ఒక పద్ధతిలో వెళ్తే బాగుండు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఏదో ఒకటి అనిపించి ఉంటుంది కదా. అలా ఏం లేదు, ఒక ఆలోచన లేదు. గవర్నమెంట్ ఎలా పోతే అలా, అంతే కదా. అంటే నేను అనేది ఇప్పుడు ముందు ఈ బిల్డింగ్ అయిన తర్వాత ఇంకో బిల్డింగ్ కడదాం, ఈ బిల్డింగ్ తర్వాత ఈ బిల్డింగ్ కడదాం. అదే ఒకసారి అవ్వదు, అందుకనే అంటున్నా. అట్లా మనకు ఒక్కొక్కరికి ఒక ఆలోచనలు వస్తుంటాయి కదా. అట్లా మీకు అంటే సరే, మీకు కొంతమంది మరి వేరే రైతులు అని చెప్పేవాళ్ళు మనకు తెలియదు కదా, ఎవరు ఎక్కడ మాట్లాడుతుంటారో తెలియదు. వాళ్ళందరూ ఏదో మనకి అంటే ఇలా చేస్తే బాగుండేది, ముందు వాళ్ళకి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి సెకండ్ పూలింగ్ బిగిన్ చేస్తే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. మనం కూడా చూసాం కదా. అది నిజమేనా? అట్లా అనడం నిజమేనా? ఉన్నది అది కూడా ఉన్నది. పరిమి సెకండ్ పూలింగ్ తీసుకున్నారు. పరిమి, కర్లపూడి, నెక్కల్లు, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్లమాను, ఈ మొత్తం సెకండ్ పూలింగ్ తీసుకుందామని మనకే ఉన్నారు చుట్టాలు. కర్లపూడి ఆల్రెడీ ప్రపోజల్ అయితే ఉంది, తీసుకుంటారు. రైతులు కూడా ఇష్టపడ్డారు. అయితే ముందు ఫస్ట్ తీసుకున్న వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి అవన్నీ రైతులకు ప్లాట్లన్నీ ఇచ్చేసి నెక్స్ట్ మా దగ్గర రండి అని అన్నారు. అది వాస్తవం. అది కానీ అయితే ఏంటంటే గవర్నమెంట్ మీరు పోలింగ్ ఇస్తే మంచిది, లేదంటే ఎక్విజిషన్ అన్నా ఉంటుంది అంటారు కాబట్టి సరే అడగాల్సినవి అడిగి ఇద్దాం అనుకొని ఉంటారు, అంతే కదా. కొంతమంది ఒక ఆయన ఎవరో మరి పెద్ద ఆయన కర్లపూడో ఎక్కడో ఎకరానికి 5 లక్షలు, ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే ఎకరానికి 5 లక్షలు నష్టపరిహారం ఇస్తారా మీరు, అట్టన అగ్రిమెంట్లో రాయండి అని అంటాం. చూసామన్నమాట. అది అంటే అది ఊరకు అడుగుదాం, ఎందులో పోయేదే ఉంది, ముందు అడుగుదాం, తప్పే ఉంది అన్నట్టే కదా. అంతేగాని ఎవరు ఇవ్వని అయితే అంటారు కదా. ఎవరు ఇస్తామన్నారుగా. డెవలపింగ్ అయితే వాళ్ళకే అమౌంట్ బాగానే వస్తున్నాయి. గజం 40,000 పలుకుతుంది మామూలుగా. ఓకే. ఈ హైకోర్టు చుట్టూ కానీ ఇటైనా కానీ 50,000, 40,000 నుంచి 50,000 దాకా మినిమం జరుగుతుంది.
అలాగా మనకి బయటికి వెళ్ళినప్పుడు కనీసం 25 ఉంటుందిగా. ఉందా? అంటే మనకి సెంట్లు లెక్క అమ్మేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు గజాల్లోకి వచ్చేసారు మనం కూడా. గజాల్లోకి వచ్చేసింది. ఉమ్. సరే రాము గారు, ఓకే అండి. అది మన ఒక స్థానికులు ఆయన అభిప్రాయం అది. ఇందులో ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటే దానిని అంగీకరించడం, దాని ప్రకారం వెళదామనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏదో వ్యతిరేకించి మనం ఏదో సాధిద్దామని కానీ, అంటే ఎవరి అభ్యంతరాలు వాళ్ళవి. ఎవరి అభ్యంతరాలు అంటే మనకి ఎక్కడైతే ఇది మాకు కష్టంగా ఉంది అన్నప్పుడు అది చెప్పుకోవడమే తప్పితే దానికి సంబంధించి సిఆర్డిఏ కానీ మంత్రి గారు కానీ అదేదో త్రిసభ్య కమిటీ కానీ వాళ్ళు సమస్యలు తీర్చాల్సిందే కానీ ఒక వ్యక్తి వచ్చి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఇదిగో ఇది ఇక్కడ ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అనేది అవుతుందా అంటే కష్టం అని చెప్పొచ్చు. మనం ఈ వీడియోని ఇక్కడ సిఆర్డిఏ నుంచి ఆపేసి వేరే వీడియోకి వెళ్దాం. బై.